నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. రంజాన్ అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది షీర్ కుర్మానే కదా. ఇప్పుడైతే దాన్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలనైతే తీసుకున్నానండి. 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను కాబట్టి ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలను స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి. అలాగే ఒక 10 బాదాంలను తీసుకొని ఈ బాదాంలను ఒక 15 మినిట్స్ వరకు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 100 గ్రాముల చక్కెరను వేసుకోవాలి. సో ఇలాగా చక్కెర అంతా బాగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. సో చక్కెర అంతా బాగా కరిగిపోవాలి. అలాగే నేను ఇక్కడ బాదంని నానబెట్టాను కదా, ఆ బాదంని మిక్సీకి పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలాగా బాదం పాలు తయారయ్యాయి. ఈ బాదం పాలను మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ బాదం పాలు వేయటం వల్ల మిల్క్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి 3 స్పూన్స్ నెయ్యిని వేసి ఫస్ట్గా నేను అయితే జీడిపప్పును వేయించుకుంటున్నాను. జీడిపప్పు మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తాని కూడా వేసి వేయించుకుంటున్నాను. పిస్తా ఎక్కువసేపు వేయించకూడదండి, మాడిపోతాయి. అలాగే కిస్మిస్ని కూడా వేయించుకోవాలి. సో చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. పిస్తా అయితే ఎక్కువ వేయించకూడదు, మాడిపోతాయి. సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి సేమియా కూడా వేసి నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. షీర్ కుర్మాకి ఇలాంటి సన్నటి సేమియాలు అయితే టేస్ట్ బాగుంటాయండి. నార్మల్ సేమియాలు అయితే కాస్త లావుగా ఉంటాయి. ఇలాంటి సన్నటి సేమియాలు అయితే షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ నెయ్యిలో అన్నీ వేయించుకున్న తరువాత పాలలోకి వేసుకుంటున్నాను. నేను ఇవన్నీ వేసి పాలు స్టవ్ పైన పెట్టలేదండి. వేడి పాలల్లోనే ఈ డ్రై ఫ్రూట్స్, సేమియా, నెయ్యిలో వేయించుకున్నవన్నీ పాలలోకి వేసేసాను. ఇలా పాలలోకి వేసిన తర్వాత అన్నీ బాగా కలిపేసుకొని కాస్త ఇలాయచీ కూడా వేసి ఇలాయచీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోతుందండి. ఈ షీర్ కుర్మా కూల్ డౌన్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. రంజాన్ అంటే మనందరికీ ఫస్ట్గా గుర్తొచ్చేది షీర్ కుర్మానే కదా. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ షీర్ కుర్మా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.